అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాల కారణంగానే యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 2 మార్గాల్లోని ట్రాక్ల పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ భిదూరి వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు 2,35,000 మందిని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా భక్తులు తీర్థయాత్ర కోసం ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు విజయ్ కుమార్. డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ భిదూరి వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు 2,35,000 మందిని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా భక్తులు తీర్థయాత్ర కోసం ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు విజయ్ కుమార్. మార్గాల్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ భిదూరి వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు 2,35,000 మందిని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా భక్తులు తీర్థయాత్ర కోసం ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.